ప్రియులారా, ఈ సమయమునందు దేవుని వాక్యములో నుండి లూకా సువార్త 2వ అధ్యాయం. పది 11 వచనాలను చదువుకుందాం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువు అయిన క్రీస్తు. దానికి మీకు ఇదే ఆనవాలు: ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా ఉండి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాకని దేవుని స్తోత్రము చేయుచుండెను. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, విమోచకుడవకు తండ్రి, ఘనమైన మీ నామమునకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉన్నా. ఈ దినపు కూడికల్లో మీరు తోడుగా ఉండి మీ మాటలు వినుటకు సహాయం చేసినందుకై మిమ్మల్ని స్తుతించి కొనియాడుచు ఉన్నాం. ఈ రాత్రి వేళను సహా మీ స్వరమును వినగోరుచు ఉన్నాము తండ్రి. మమ్మల్ని కనికరించమని ప్రార్థన. చదివిన వాక్య భాగాన్ని ఆశీర్వదించి మాకు సహాయం చేసి మీ ఆత్మ ద్వారా విశదీకరించి మహిమను పొందమని, మీ మాటల వలన మనుషులమైన మాకు క్షేమాన్ని కలిగించమని అడుగుచు మా ప్రభు అయిన క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ప్రభు అయిన యేసు క్రీస్తు జన్మించిన తరువాత పలుకబడినటువంటి ప్రకటన, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని. ఎవరు జన్మిస్తారు అని చెప్పబడింది అనగా, రక్షకుడే జన్మిస్తాడు అని చెప్పబడింది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని చూడగా, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును. రక్షకుడు పుడతాడు. రక్షించువాడు ఒకడు జన్మిస్తాడు. ఈ ప్రపంచానికి తెలియంది ఒక్కడే, రక్షకుడొక్కడే తెలియదు. ఈ ప్రపంచానికి జ్ఞానులు పరిచయం అయ్యారు, గాయకులు పరిచయం అయ్యారు, రాజులు పరిచయం అయ్యారు. ప్రపంచం చక్రవర్తులను చూసింది, తాత్వికులను చూసింది, గొప్ప బోధకులను చూసింది. ఈ ప్రపంచం చూడండి ఒకే ఒక్కరిని, రక్షకుణ్ణి మాత్రమే చూడలేదు. అందరినీ చూసింది ప్రపంచం, రక్షకుని మాత్రం చూడలేదు. వచ్చిన వారందరూ కూడా గాయకుడైతే పాటల చేత ప్రజలను సంతోషపరిచారు, నాయకుడైతే
పరిపాలన చేసి సంతోషపరిచారు. చక్రవర్తులైతే రాజ్య విస్తరణ చేశారు. తాత్వికులైతే బోధలు చేసినారు. డాక్టర్లైతే ప్రజల దేహాలను బాగు చేసినారు. కానీ మనిషి పాపం మాత్రం అలాగూ మనిషి మీద నిలిచిపోయింది. దానిని తొలగించడానికి ప్రపంచంలో ఎవరి వలన కాలేదు. దోష నివారణ నిమిత్తమై మనిషి రకరకాలైనటువంటి పథాలను, మార్గములను వెతుకుచూ ఆ మార్గముల ద్వారా పాపక్షమాపణ పొందాలని తలంచుచూ ఉన్నాడు. కానీ అవన్నీ నిష్ప్రయోజనమైనవిగా మారిపోయాయి. మానవుని యొక్క నిష్ప్రయోజనమైన క్రియలను గూర్చి దైవగ్రంథమే మాట్లాడుతూ ఈ మాట చెప్పింది. అదేమిటంటే, మనిషి ఇలాగున తన క్రియలన్నీ కూడా నిష్ఫలము కాగా ఏమంటున్నాడో ఆ సంగతిని దేవుని వాక్యం చెప్తుంది. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె ఆయను. మేమందరమును ఆకువలే వాడిపోతిమి, గాలివాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్మును కొట్టుకొని పోయాను. 64వ అధ్యాయము యెషయా గ్రంథము 6వ వచనం. కనుక మనుషుల నీతి క్రియలు పాపక్షమాపణ నిమిత్తమై మురికి గుడ్డల వలె ఆయను. ఎందుకంటే ఏ మురికి గుడ్డ మరొక మురికి గుడ్డను శుభ్రము చేయలేదు. ఏ మురికి గుడ్డ మరొక మురికి గుడ్డను శుభ్రము చేయలేదు. అసాధ్యమైనటువంటి విషయం అది. అలాగునని హృదయమునందు దోష స్వభావము, పాప స్వభావం కలిగినటువంటి మనిషి తనకై తాను ఎంత మాత్రము కూడా శుద్ధి కాలేడు, బాగుపడలేడు. అది అసాధ్యమైనటువంటి విషయం. అందుకే మనకు రక్షకుడు ఒకడు అవసరమై ఉన్నాడు. చదువు రాని వారికి చెప్పగలిగిన వాడు ఒకడు కావాలి. విద్య రాని వారికి నేర్పించగలిగిన వాడు ఒకడు రావాలి. కొట్టుకొని పోయేవానికి, ప్రవాహంలో కొట్టుకొని పోయేవాడికి రక్షించగలిగిన వాడు ఒకడు రావాలి. శాస్త్రాలు పనిచేయవు. రక్షకుడు అని అనగా రక్షించువాడు అని అర్థం. దేని నుంచి రక్షిస్తాడు అంటే ప్రధానమైనది మనిషి యొక్క పాపభూయిష్టమైనటువంటి విషయం. మనుషులను వారి పాపం నుండి ఆయన రక్షించును. ప్రభు అయిన యేసుక్రీస్తు చేయబోయే పనిని గూర్చి ఆయన జన్మ ప్రకటనలోనే దేవుని దూత ఈ మాటలను చెప్పాడు. కాబట్టి జన్మించిన వాడు రక్షకుడు. ఆయన జన్మించిన తర్వాత దేవదూతలు ప్రకటించిన మాట ఏమిటంటే, రక్షకుడు నేడు జన్మించి ఉన్నాడు. నేడు రక్షకుడు జన్మించి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు అని. ఈయన ప్రభు అయిన క్రీస్తు. క్రీస్తు అనే మాటకు అర్థం ఏంటంటే అభిషిక్తుడని. పాత నిబంధనలో ఉన్నటువంటి వాడు, ప్రవచనాల ద్వారా చెప్పబడినటువంటి వాడు నేడు మన కళ్ళ ఎదురుగా ప్రత్యక్షమయ్యాడు అని చెప్పడానికి వీలుగా. అంతకుముందు వినిపించినటువంటి వాడు నేడు కనిపించుచూ ఉన్నాడు అని చెప్పడం అన్నమాట. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. అంటే జాగ్రత్తగా వినండి. ఈయనేమో పుట్టి ఉన్నాడు, రక్షకుడేమో పుట్టి ఉన్నాడు, కానీ ఈయన మాత్రం ప్రారంభం కలిగిన వాడు కాడు. ఈయన ఎవరు అని అనగా ప్రభు అయిన క్రీస్తు. అంటే దాని అర్థం ఇంతకుముందే ఉన్నటువంటి వాడు.
ఇంతకుముందే మీరు విన్నటువంటి వాడు, ఇంతకుముందే మీరు గ్రంథం ద్వారా ఎరిగినటువంటి వాడు, ఈయన ప్రభువు అయిన క్రీస్తు అని అన్నాడు. క్రీస్తు అనగా అభిషిక్తుడు అని అర్థం. 2 చోట్ల ఆ పదము కనిపిస్తుంది. కీర్తనల గ్రంథము 2వ కీర్తన, కీర్తనల గ్రంథము 2వ కీర్తన 3వ వచనమునందు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలువబడుచున్నారు. అట్లాగే దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 25వ వచనమునందు అభిషిక్తుడు అనగా జన్మించినటువంటి వాడు ఎవరు అని అనగా లోగడ మీరు విన్నటువంటి వాడే అని చెప్పడానికి వీలుగా, లోగడ మీరు వినినటువంటి వాడు, మీరు విన్నారు, అభిషిక్తుడని విన్నారే. దానియేలు గ్రంథములో చెప్పబడినట్లుగా అభిషిక్తుడకు అధిపతి వచ్చు వరకు ఆ అధిపతే వచ్చినాడు, ఆయనే వచ్చినాడు. కనుక జన్మించిన వాడు ప్రారంభము ఇప్పుడు జన్మతో కలిగిన వాడు కాడు. అదే 2000 సంవత్సరాల క్రితం జన్మించినాడు అని చెబుతూ ఉంటే ఇంక అంతకుముందు ఏమిటనేటువంటి ప్రశ్న వస్తుంది. ఆయన శరీరమును దాల్చి, అది అక్కడ ఉన్నటువంటి విషయం. ఈయన ప్రభు అయిన క్రీస్తు పూర్వమందు జన్మిస్తాడని చెప్పబడిన వాడు ఈయనే, పాత నిబంధనలో కనిపించిన వాడు ఈయనే. కానీ ఈయన శరీరమును దాల్చి ఉన్నాడు, ఈయన శరీరమును దాల్చి ఉన్నాడు. క్రీస్తు అనేటువంటి ఈ పేరు యుగయుగాలుగా ఉన్నటువంటి పేరు. యేసు అను ఈ పేరు ఆయన శరీరానికి సంబంధించిన పేరు. పాత నిబంధనలో ఆయన పేరు క్రీస్తు, అభిషిక్తుడై ఉన్నాడు. క్రొత్త నిబంధనలో ఆయన యేసు అనగా రక్షకుడు అని అర్థం. యేసు అనే మాట రక్షకుడు, రక్షకుడు, తెలుగులో రక్షకుడు అని అర్థం. యేసు అనగా రక్షకుడు, ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును. కాబట్టి రక్షకుడు, రక్షకుడు అని దేవుని దూత తెలియజేశాడు. మనకు రక్షకుడు ఎందుకు అవసరం అనగా దైవ గ్రంథం ఈ మాట చెప్తుంది. మనకెందుకు రక్షకుడు అవసరం? రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనమునందు ఏ భేదమును లేదు, ఏ భేదము లేదు. మనుషుల రీతిగా చూస్తే కావలసినంత భేదం కనిపిస్తుంది మనుష్యపరంగా చూస్తే, కానీ దేవుని దృష్టిలో మాత్రం ఏ భేదం లేదు. అందరూ పాపము చేసి చేసి దేవుని రాజ్యమునకు లేక దేవుని మహిమను పొందలేకపోతున్నారు. ఎందుకు అవసరం రక్షకుడు అని అనగా, మనిషి ఏమై ఉన్నాడో దానిని బట్టి రక్షకుడు అవసరం. మనిషి పాప స్వభావమును కలిగిన వాడు. దేవుని వాక్యం ఆ సంగతిని గూర్చి బహు స్పష్టంగా చెబుతుంది. ఏం చెబుతుంది? ఈ రోమపత్రిక 3వ అధ్యాయంలో మనిషిని నాలుకను గూర్చి మాట్లాడుచు, వారి నాలుక, వారి గొంతుక తెరచిన సమాధి, వారి పెదవుల కింద సర్ప విషయం ఉన్నది. మనిషి దోషి, మనిషి పాపాత్ముడై ఉన్నాడు. నాలుకలో పాపం ఏమిటంటే మాటల దోషం. నాలుకలోని పాపం మాటల దోషం. ఒక మాట ఈ విధంగా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కీర్తనల గ్రంథంలో 39వ కీర్తన 1వ వచనంలో నా నాలుకతో, అక్కడ ఆ మాట చాలా చాలా స్పష్టంగా ఉంది. నా నాలుకతో, ఇది నాలుక పాపం, ఇది నాలుక పాపం. ఏమిటట? వారి పెదవుల కింద సర్ప విషం, వారి గొంతుక తెరిచిన సమాధి. దైవ గ్రంథంలో మరొక
మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. అదేమిటి అని అనగా, సామెతల గ్రంథము 10వ అధ్యాయం 19వ వచనంలో పెదవుల దోషం అని ఉంది. పెదవుల దోషం. విస్తారమైన మాటలో దోషము ఉండక మానదు. దోషం, పెదవుల దోషం. నాలుక పాపం, పెదవుల దోషం. ఇది చాలా ప్రాముఖ్యంగా కనిపించేటువంటిది. రోమాపత్రిక 3వ అధ్యాయం నుండి వ్రాయబడిన మాట ఏమిటంటే, 18వ వచనం, వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదు. నాలుక దోషం, కంటి దోషం. యోబు గ్రంథము 31వ అధ్యాయం నందు చూడగా అక్కడ కూడా ఇవే మాటలు కనిపిస్తున్నాయి. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని అన్నాడు. కంటి దోషం. ఏమిటి కంటి దోషం అనగా, 9వ వచనం, నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల కంటి దోషం. నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల కంటి దోషం. ఇది దేవుని వాక్యం చెప్పేటువంటి మాట. నాలుక దోషం, కంటి దోషం. ఇక హృదయాన్ని గూర్చి తెలుసుకుంటే, మార్క్సు వార్త 7వ అధ్యాయం 21వ వచనం, ఈ చెడ్డవన్నీ లోపలి నుండి అనగా మనుషుని హృదయములో నుండి బయలువెళ్ళాం. నాలుక దోషం, కంటి దోషం. ఈ భూమి మీద సమస్యలన్నిటికీ కారణం ఈ రెండే. ఒకటి నాలుక, రెండవది కన్ను. ఒకటి నాలుక, రెండవది కన్ను. కన్నుండి నాలుక లేకపోయినా, నాలుగుండి కన్ను లేకపోయినా ఈ ప్రపంచంలో ఉన్న పాపం సగం తగ్గిపోతుంది. ఈ రెండు మాత్రమే మనిషిని నష్టములోను, నాశనములోను, పాపములోను ముంచివేయుచు ఉన్నవి. తనకు పట్టకపోయినా మాట్లాడడం, తనకు అవసరం లేకపోయినా మాట్లాడడం, తాను చూడకపోయినా చూసినట్టుగా మాట్లాడడం, తన మాటే నిజమైనట్లుగా మాట్లాడడం. అలాగే కంటి విషయానికి వస్తే కనుక ఇష్టానుసారముగా చూడడం, చూడకూడనిది చూడటం, ఫలితంగా ఆశించటం, శరీరం అంతా కూడా, మనిషి మనసంతా కూడా కల్మషంగా అవటం, ఇవన్నీ మన జీవితంలోని స్వానుభవాలు, మన కళ్ళ ముందు చూసేటువంటి సంగతులని మనం ఎరుగుచూ ఉన్నాం. తగాదాలకు, కొట్లాటలకు నాశనం కారణం ఏమిటి అని అనగా, బహుగా అదిరిపడేటువంటి చిన్న నాలుకనే కదా. చిన్న నాలుక. ఒకరిని ద్వేషించడానికి గల కారణం బహు చిన్న అవయవమైన కన్నే కదా. వారి వస్తువులను, వారిని, వారి బాగును చూడలేనటువంటి ద్వేషం కంటికుంది. అందుకే మనమందరమును దారి తప్పిన వారము అయ్యాం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి. ఈ రెండు దోషాలు, హృదయ దోషం అయినా, నాలుక మాట్లాడాలి అంటే, కన్ను చూడాలి అంటే, శరీరంలోని ఏ అవయవమైనా తన పని తాను చేయాలి అని అంటే, దానికి ప్రధానమైనటువంటి బేస్ కారణం ఏమిటంటే హృదయము లేక ఆత్మ. హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడు. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడు. మనకు నోరు ఉంటుంది, మాట్లాడాలి. ఎప్పుడు మాట్లాడలేం అంటే, ఎప్పుడైతే మాటలు పడిపోతాయో అప్పుడు మాట్లాడలేం కాబట్టి ఆ మాటలను ఇంకొక రూపంలో బయటికి రప్పిస్తాం. ఏ రూపంలో? రాత రూపంలో బయటికి రప్పిస్తాం. ఒక మనిషి మాట్లాడాలి అంటే నోరు కారణం కాదు.
వాని హృదయమే కారణం. హృదయమే కారణం. జంతువులకు నోరు ఉంటుంది, ఎందుకు మాట్లాడవు? భాష రాదని కాదు, ఏమి రాదు, ఏమి లేదు, హృదయం లేదు, అంతే కారణం. ఈ హృదయం అనేటువంటిది ఆత్మ. శరీరము కేవలం నిష్ప్రయోజనం, ఇది ఒట్టిది. కానీ దీని లోపల ఉన్న ఆత్మయే జీవింప చేయుచున్నది. ఒక మనిషి చనిపోయిన తర్వాత క్రింద పడి ఉంటాడు. అతనికి అవయవాలన్నీ ఉంటాయి, కళ్ళు, కాళ్ళు, చేతులు అన్నీ ఉంటాయి. కానీ అవేమి పని చేయవు. పని చేయించగలిగిన ఆత్మ ఆ దేహంలో నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. కాబట్టి ఇక అది కేవలం నిష్ప్రయోజనమైనది. అంటే మొత్తం ఆడించేదంతా ఏమిటి? ఆత్మ. మనిషిలో ఉన్నటువంటి ఆత్మ మనిషి దేహాన్ని ఉపయోగించుకొని అది మనిషిని ఆడించుచూ ఉన్నది. మనిషి ఆత్మ పాపపు ఆత్మ అయితే అది తన ఉద్దేశాలన్నింటినీ కూడా దేహం ద్వారా నెరవేర్చుకుంటూ ఉంటుంది. అంటే దాని ఆశలన్నింటినీ దేహానికి రుచి చూపిస్తుంది. ఈ దేహం కూడా దాని మాటనే వింటుంది. దేహము జీవించినంత కాలం ఆత్మ తన ఆశలను దేహం ద్వారా నెరవేర్చుకుంటుంది. దేహం తన ఆశలను ఆత్మ ద్వారా నెరవేర్చుకుంటుంది. రెండు ఒకదానికొకటి సంబంధించినవి. అట్టి జీవితం లోకములో ముగించబడగా దేహము మట్టికి వెళ్తుంది, ఆత్మ నిత్య నరకమునకు వెళ్తుంది. మనమందరమును కూడా ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుని రాజ్యమును దేవుని మహిమను పొందలేక పోవచ్చు ఉన్నారు. ఇట్టి మనిషి మరలా తిరిగి దైవరాజ్యంలో ప్రవేశించాలి అంటే పాపక్షమాపణ కావలసిందే. మంచి ఇంటిలోనికి, శుభ్రమైన ఇంటిలోనికి బయలు వెళ్ళాలి అంటే తప్పనిసరిగా పాదములను కడుక్కొని వెళ్ళినట్లుగా, శుభ్రమైన కాళ్ళతో వెళ్ళినట్లుగా దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే హృదయము శుద్ధి కాకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించుట సాధ్యము కాదు. అదెట్లా సంభవిస్తుంది, అదెట్లా జరుగుతుంది అని అనగా దాన్ని పాపక్షమాపణ అని అంటారు. దానినే పాప క్షమాపణ అంటారు. ఈ పాపక్షమాపణ ఎక్కడ దొరుకుతుంది? పరిశుద్ధుడి దగ్గర పాపక్షమాపణ దొరుకుతూ ఉంది. ఇదంతా మనం ఎరిగిన విషయమే. పరిశుద్ధుని దగ్గరనే పాపక్షమాపణ దొరుకుతూ ఉంది. ప్రియులారా, మూలం ఏమిటి అని అనగా, పాపక్షమాపణకు మూలం ఏమిటి అని అంటే పరిశుద్ధతయే పాపక్షమాపణకు మూలం. కనుక ప్రపంచం అందరినీ చూడగలిగింది కానీ రక్షకుణ్ణి మాత్రమే చూడలేదు. మనిషి తాను తన క్రియలను బట్టి ఆలోచించుకుంటూ ఉన్నాడు. తన అక్రమ మార్గం తనకు తెలుసు, తమ అక్రమ జీవితం మనిషికి తెలుసు, తన అక్రమ సంపాదన మనిషికి తెలుసు. అందుచేత అప్పుడప్పుడు మనస్సాక్షి చేత ప్రేరేపించబడిన వాడై ఆ దోషాన్ని ఏదో విధంగా తొలగించుకోవాలని మనిషి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగానే నేడు మనకు కనిపించే ఎన్నో దారులు, తనకు తోచినట్లుగా, నచ్చినట్లుగా, తాను ఆలోచించినట్లుగా, పెద్దలు చెప్పినట్లుగా, తన ఇంటి వాళ్ళు ఆచరించి చూపించినట్లుగా రకరకాలుగా మనిషి తన పాపక్షమాపణ నిమిత్తం ఎంతో ప్రయాసపడ్డం అది నేడు జరుగుతున్నటువంటి విషయం. అయితే మనిషి తన సొంత క్రియల వలన ఎన్నడే కానీ పాపక్షమాపణను పొందలేదు అనేటువంటిది బాగా స్పష్టంగా మనకు తెలిసినటువంటి విషయం. ఒకరోజు వేసుకుంటే ఒక వస్త్రం అది మాసిపోతుంది, రెండో రోజు వేసుకుంటే అది ఇంకా మాసిపోతుంది, మూడో రోజు వేసుకుంటే అది ఇంకా మాసిపోతుంది. ఎన్ని రోజులు వేసుకుంటే అంత మాసిపోవడమే తప్ప బాగుపడడం దీనికి తెలియదు. దీన్ని శుద్ధి చేయాలి అంటే దీనిని శుద్ధి చేయగలిగిన వాడు ఒకడు కావాలి. మనిషి తనంతట తాను శుద్ధి చేసుకొన జాలడు. మరి ఏ మనిషి కూడా అతన్ని శుద్ధి చెయ్య జాలడు, అతని హృదయాన్ని. అందుకోసమే తనంతట తాను శుద్ధి చేసుకోలేని ఒక వస్త్రము ఏ విధంగా మరొకరి ద్వారా శుద్ధి అగుతూ ఉందో అలాగే
తనంతట తాను పాపక్షమాపణ పొందలేని మనిషికి కూడా తప్పనిసరిగా పాపక్షమాపణ కలిగించువాడు ఒకడు కావాలి. మనుషులు నీతి క్రియలు అనేటువంటి దాన్ని ఆశ్రయించినారు. నీతి క్రియలు అనేటువంటివి మనిషిలో ఉన్నటువంటి ఉండవలసినటువంటి మానవత్వాన్ని చూపిస్తాయి, కానీ పాపక్షమాపణను మాత్రం అవి కలిగించవు. గుర్తుంచుకోవాలి. ఇంతకుముందు అప్పుడప్పుడు ఎండాకాలం వచ్చినప్పుడల్లా సలివేంద్రాలు పెడుతున్నారు. అంటే తెలుసు కదా, నీళ్లు పోస్తున్నారు. ఈ మధ్య మజ్జిగ కూడా పోస్తున్నారు. ఇంతకుముందు మామూలు నీళ్ళు పోసేటోళ్ళు ఇప్పుడు క్యాన్లు పెట్టి చల్లనీళ్ళు కూడా పోస్తున్నారు. కొంచెం గ్రేడ్ పెంచినారు. మనుషుడు ఏమనుకుంటున్నాడు అంటే ఇది నీతి అని అనుకుంటున్నాడు. అది నీతి కాదు. అది ప్రజాసేవ, లేకపోతే అది ఉపకారం. మనిషి తనలో ఉన్న మానవత్వాన్ని కొంచెం చూపించడం. నీతి అనేటువంటిది మనిషికే గనక ఉంటే సమాజంలో అవినీతి ఉండదు. సమాజంలో అవినీతి ఉండదు. అదైనా మనిషికి ఎందుకు వస్తుంది ఆలోచన అంటే, ఇంత పాపం చేసినాం కదా, కొంచెం పుణ్యం చేసుకుంటే ఇది కొంచెం తగ్గుతుందని. అంతకు మించి కానే కాదు. ఇది తగ్గుతుందని తెలిసిన తర్వాత మళ్ళీ దాన్ని పెంచుతాడు. ఏదాన్ని? పాపాన్ని పెంచుతాడు. కాబట్టి దేవుడు తూకం వేయాల్సిన అవసరం లేకుండా మనిషి తూకం వేసుకుంటున్నాడు, ఎంత పాపం ఎంత పుణ్యం అని. ఇది మనిషి యొక్క తలంపు, మనిషి యొక్క ఆలోచన. వీటి ద్వారా పాపక్షమాపణ కలగదు. వీటి ద్వారా పాపక్షమాపణ కలగదు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. ప్రతిదానికి ఒక మార్గం కలదు అని మనం గుర్తుంచుకోవాల్సిందే. ప్రతిదానికి ఒక మార్గం కలదని గుర్తుంచుకోవాల్సిందే. చాలా కాలం కిందట, దాదాపుగా 25 ఏళ్ళ కిందట ఒకసారి వర్షం వస్తే మరి ఏమీ లేదు, అంటే మంట చేయడానికి ఏమీ లేదు. 3 కొవ్వొత్తులు ముట్టించి పిల్లలకు పాలు కాగబెట్టాలని ఆ 3 కొవ్వొత్తుల మీద ఈ చిన్న డేక్ష, స్టీల్ డేక్ష ఉంచింది. ఎంతసేపు ఉంటే కాగుతాయి అవి? అవునా? కానీ నాకు అవసరం కాబట్టి నేనేదో నా ఉపాయం కొద్దీ అది చేసినాను, కానీ పద్ధతి మాత్రం అది కాదు కదా. నా ఉపాయం కొద్దీ అది నేను చేసిన, కానీ పద్ధతి మాత్రం అది కానే కాదు. ఒకవేళ ఏదో కొంచెంసేపు పెడితే కొన్ని పాలు కాబట్టి, కొంచెం పతలాని డేక్ష కాబట్టి ఆ పాలు ఉడికింతాయి అనుకో. ఇంకా రేపు పొద్దున కూడా అదే పని పెడితే అవుతుందా? కానే కాదే. అందుచేత ప్రతిదానికి ఒక మార్గం ఉండనే ఉంది. ప్రతిదానికి 2 ఉన్నాయి. పర్మనెంట్ సొల్యూషన్ ఉంది, టెంపరీ సొల్యూషన్ అంటే తాత్కాలికమైన పరిష్కారం ఉంది, శాశ్వత పరిష్కారం ఉండనే ఉంది. మనకు కావాల్సింది శాశ్వతమైన పరిష్కారం. పాపక్షమాపణకు కావలసింది శాశ్వతమైన పరిష్కారం సుమా. దాన్ని జరిగించడానికి రక్షకుడు కావాలి. గనుక ఆ రక్షకుడు జన్మించిన తర్వాత దేవుని దూత అన్నాడు, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అందుకే ఆ పై మాటల్లో ఒకటి చెప్పబడింది. ఏమిటి అని అనగా, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం అంట. రక్షకుని జన్మ ప్రజలందరికీ కలిగే మహా సంతోషకరమైన సువర్తమానం. ఏమంత సంతోషం! నీ పిల్లోనికి ఉద్యోగం వచ్చే నాకు సంతోషం లేదు, నీకే సంతోషం. ఇంకా నాకు ఇంత కడుపు మంటనే. అవునా కాదా? సమాజం ఇది. నువ్వు బాగుపడితే నేను ఓర్చుకోలేను, నేను బాగుపడితే నువ్వు ఓర్చుకోలేవు. కానీ అందరికీ ఎప్పుడు సంతోషం కలుగుతుంది? అందరు ఎప్పుడు సంతోషిస్తారు? అందరు ఎప్పుడు స్పందిస్తారు? అది అందరికీ సంబంధించినదైతే ఇప్పుడు అందరూ స్పందిస్తారు. ఇప్పుడు 2-3 ఏళ్ళ కింద
2-3 సంవత్సరాల కిందట అనుకుంటాను, ఒక పశువుల డాక్టర్ ఒక అమ్మాయిని, ఒక 3 పిల్లలు హత్య చేసి ఆమెను పెట్రోల్తో కాల్చి ఇవన్నీ చేసినప్పుడు ప్రజలంతా కూడా బగ్గుమన్నారు. అంత ఘోరం చేసిన వాళ్లను తప్పనిసరిగా చంపి తీరాల్సిందే అని అన్నారు. ఎందుకది? కారణం ఏమిటి? ఆ పాప మన పాప కాదు, ఇంకా ఇట్లా అనుకుంటే కనుక మన కులం కాదు, మన మతం కాదని అనుకోవాలి. కానీ జరిగింది మాత్రం అది మనుషులందరికీ సంబంధించిన సమస్య. అప్పుడు అందరూ బాధపడ్డారు. ఒక వారం రోజుల తర్వాత ఆ పని చేసిన వాళ్ళను కాల్చిపడేసినారు. అప్పుడు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అందరికీ సంబంధించినటువంటి సమస్య అది, అందరికి సంబంధించిన పరిష్కారం అది, అందరూ కోరుకున్న పరిష్కారం అది. మీ పండుగ వచ్చి నువ్వే బట్టలు కుట్టించుకుంటావు, నువ్వే సంబరపడతావు. మా పండుగ వచ్చి నేనే బట్టలు వచ్చి నేనే సంబరపడతా. అందరికీ కాదే, కానీ ఇది అందరికీ మనుషులందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానం. మనుషులందరికీ ఏలయనగా మనుషులమైన మనమందరం కూడా మన స్వభావం చేతను, మన క్రియల చేతను, మన తలంపుల చేతను, మాటల చేతను, చూపుల చేతను మనము పాప స్వభావాన్ని కలిగిన వారమై ఉన్నాము. పాపము అని అనగానే ఏదో పెద్ద ఊహలు కాదు, కానీ ఆజ్ఞను అతిక్రమించుటయే పాపం. మనస్సాక్షికి ఏది విరుద్ధమో అదే పాపం. కాబట్టి ఇది సంతోషకరమైన సువర్తమానం. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని. అవును, ఆ రక్షకుడు ఏం చేశాడు అని అనగా 4 మాటలు చెప్పిపోయింటే బోధకుడు అయి ఉండేవాడు, కానీ రక్షకుడు మాత్రం అయ్యేవాడు కాడు. 4గురిని బాగు చేసిపోయి ఉండింటే ఆయన అద్భుతకరుడు అని పిలువబడేవాడే, కానీ రక్షకుడని పిలువబడేవాడు మాత్రం కాడు. కానీ ఆ ప్రియరక్షకుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే మనందరి పాప క్షమాపణ నిమిత్తమై ఆయన ఒక కార్యమును జరిగించినాడు. దానిని గూర్చి దేవుని వాక్యం ఈ మాట చెప్తూ ఉంది. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు పాప క్షమాపణ నిమిత్తమై ఆయన పలికిన మాట ఏమిటో ఆ సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనం. యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు దీన్ని తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని అన్నాడు. 27వ వచనాన్ని చూడగా, మరి ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోని మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తం అని అన్నాడు. ఆయన అన్నమాట ఏమిటి అని అనగా, పాపక్షమాపణ నిమిత్తం చిందించబడుచున్న నిబంధన రక్తం. పాపక్షమాపణ నిమిత్తం. ఆయన ఊరికే ఇది మీరు తీసుకొని తినండి, ఇది మీరు తీసుకొని తాగండి అని అనలేదు. దానికంటే ముందు ఒక మాట అన్నాడు, పాపక్షమాపణ నిమిత్తం. రక్షకుడు పాపక్షమాపణ నిమిత్తం, పాపములను క్షమించు నిమిత్తం ఒక కార్యమును జరిగించినాడు. అదేమిటి అని అనగా, ఆయన శిలువలో తన ప్రాణమును అర్పించుట, తన రక్తమును కార్చుట. జ్ఞాపకం చేసుకుందాం ఈ మాటలు. ఆయనే పలికిన మాట, పరిచారము చేయడానికి వచ్చాను, పరిచారం చేయించుకోవటానికి రాలేదు. దీనుడుగా పరమును విడిచి, మహిమనంతటిని విడిచి ఆయన భూమి మీద జన్మించినాడు. దేవుని స్వరూపం కలిగిన వాడు దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. దేవుడు మానవుడు అయ్యాడు. అలాగే తన్ను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని, రిక్తుడు అనగా ఏమి లేనివాడు. ఏమిటి ఏమి లేనివాడు అని అంటే, మహిమనంతటిని కూడా విడిచిపెట్టేశాడు. ఇప్పుడు దేహమును దాల్చి దేహము వెనక దేవత్వాన్ని కలిగినటువంటి వాడు. అంతకుముందు మహిమ, ఆయన దేవత్వానికి సంబంధించిన మహిమ కనిపించేది. ఉదయం చెప్పుకున్నాం,
కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఆయన రూపాంతరం చెందెను. ఆయన ముఖము ప్రకాశించను, ఆయన వస్త్రములు ప్రకాశించను, దగదగ మెరిసెను. ఆ మహిమ ఇంతకుముందు ఉండింది, దానంతటిని విడిచిపెట్టి మరలా ఆయన సాధారణమైన వాడుగా కనిపించాడు. ఇది ఆయన రిక్తునిగా ఏమీ లేనివాడుగా చేసుకున్నాడు. జాగ్రత్తగా గుర్తించితే ఏమైనా చేయగలిగిన వాడు ఏమీ చెయ్యనివాడు అయినాడు. చేయలేనివాడు కాదు, ఏమి చెయ్యనివాడు అయినాడు. కొందరు ఓర్చుకునే వాళ్ళు ఉంటారు. నాలుక లేక కాదు, మాటలు రాక కాదు, ఓర్చుకునే బుద్ధి మనసుంది కాబట్టి ఏమని లేకపోయినారు అంతే. మాటలు రాక కాదు కదా, ఏమి చెయ్యలేక కాదు, ఏమి చెయ్యడానికి ఇష్టం లేక, ఏమి చెయ్యక ఆ ప్రియ ప్రభు తనను తాను అప్పగించుకున్నాడు. ఆయన చెప్పిన మాట విన్నాం. పాపక్షమాపణ నిమిత్తమై చిందింపబడుచున్న నిబంధన రక్తం. ఇది కావాలి అంటే దేహము కావాలి, ఇది కావాలంటే ఏం కావాలా? దేహం కావాలి. రక్తం కావాలంటే దేహం కావాల్సిందే. దేహం లేకపోతే రక్తం లేదు. దేవదూతలకు దేహాలు లేవు కాబట్టి రక్తము లేదు. ఆ దేహాలు పాపక్షమాపణ నిమిత్తమై బలి కాజాలు. పశుపక్షాదులను మనము బలి అర్పించడానికి సిద్ధపడుచున్నామే. మన సమాజంలో జరుగుతున్నది ఇదే కదా. పాపక్షమాపణ నిమిత్తమై దేహము కలిగినవి కాబట్టి. అది ఎంత తాత్కాలికమైనటువంటి పద్ధతి, కానీ పర్మనెంట్ పద్ధతిని పర్మనెంట్ సొల్యూషన్, పర్మనెంట్ పరిష్కారాన్ని కలిగించడానికి ప్రభువైన యేసుక్రీస్తు దేహమును ధరించి వచ్చినాడు. రక్తం చిందించింది పాపక్షమాపణ కలగదని ధర్మశాస్త్రంలో వ్రాయబడినట్లుగా దానంతటిని కూడా తన దేహమందు ఆయన సంపూర్ణం చేసి నెరవేర్చినాడు. ఇస్కరియోతు యూదా అప్పగించితే అప్పగించబడినోడు కాదు. కాలం పరిపూర్ణమైనప్పుడు తానే ఆయన తనను తాను అప్పగించుకొన్నాడు. కాలం పరిపూర్ణమైనప్పుడు తనను తాను అప్పగించుకున్నాడు. ప్రియులారా, అది సాధారణమైనటువంటి మరణం కాదు. వినండి, మరణం కావాలి అంటే జననం అవసరం. జననం లేకపోతే మరణము లేదు, దేహము లేకపోతే యాగము లేదు. అందుచేత దేవుడు మానవుడు అయ్యాడు. దేవుడు మనిషి అవుతాడా? ఆయన ఇష్టం, ఏమైనా కాగలడు. అది ఆయన అభీష్టం, ఆయన కోరిక. ఇంకా గుర్తు చేయాలి అని అంటే, ఈ మనిషిని సృష్టించుతూ ఉన్నప్పుడు అయిపో అని సృష్టించలేదు కానీ, అగునుగా కానీ సృష్టించలేదు కానీ, తన స్వరూపమందు తన పోలిక చొప్పున సృష్టించినాడు. ఆ దినాన ఆయన సృష్టించుతూ ఉన్నప్పుడే ఆయనకు తెలిసిన సంగతి ఏమిటంటే, ఏదో ఒక దినాన తాను కూడా ఈ రూపాన్ని ధరించాలి అని ఆయనకు తెలుసు. అందుకే మనుషులమైన మనలను మాత్రమే తన స్వరూపమందు సృష్టించి ఉన్నాడు. మిగతా ఏ జీవరాశిని కానే కాదు. ఈ భూమి మీద దేవుని స్వరూపం కలిగిన వాడు మనిషే కానీ పశుపక్షాదులు కానే కాదు. ఏ జంతువైనా దేవుడితో మాట్లాడుతుందా? దేవుని సంగతి వదిలిపెట్టు, మనతో మాట్లాడుతుందా? మాట్లాడదు. మాట్లాడే చిలుకలు ఉన్నాయంటారు, అవి కూడా ఈ మనిషి నేర్పిస్తేనే నేర్చుకున్నాయి. అంతేగాని దాని అంతటిగా అవేమి నేర్చుకునేవేం కాదు కదా. ప్రియులారా, దేవుని వాక్యం అని చెప్పే సంగతి ఏమిటి అనంటే, పాపక్షమాపణ నిమిత్తమై దేహము కావలసిందే. కనుక దేవుడు దేహమును ధరించి ఈ భూమి మీదకు దిగి వచ్చాను. ఆది యందు వాక్యమై ఉన్నటువంటి వాడు, ఆది యందు దేవుడై ఉన్నటువంటి వాడు శరీరమును ధరించి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించినాడు. మనం ఆయన్ను చూడగలిగినాం. ఆయనలో ఉన్నటువంటి సత్యమును మనం చూడగలిగినాం. ఆయన గొప్పతనాన్ని మనం చూడగలిగినాం. ప్రియులారా, సోదరి సోదరులారా, ఆ ప్రియ రక్షకుడు పాపక్షమాపణ నిమిత్తమై తన రక్తాన్ని ఆయన చిందించడానికి సిద్ధపడ్డాడు. కాలం పరిపూర్ణమైనప్పుడు తనను తాను అప్పగించుకొని మా నిమిత్తమై ఆయన శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. సాధారణమైన రీతి కాదు,
ఇదిగో మీరు వెళ్ళండి, మీరు చూడండి, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పరుండబెట్టి ఉంటాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు, మీరు వెళ్ళండి అని చెప్పినాడు. వెళ్ళినారు, శిశువును చూచినారు. ఆ శిశువును చూచిన తర్వాత ఆయనను గూర్చి చెప్పబడిన మాటను ఆయన తల్లి అయిన మరియతో చెప్పినారు. ఆ శిశువును చూచి వారు శిశువును చూచిరి అని ఉంది. అప్పుడే జన్మించినటువంటి శిశువు అన్నమాట. ఎట్లా కనిపిస్తున్నాడంటే కాళ్ళు చేతులు అన్నీ కూడా ఫ్రెష్గా కనిపిస్తూ ఉన్నాయి. అవునా? ఆ శిశువు ఈ భూమి మీద జన్మించినాడే. ఆ శిశువు యొక్క జీవితాన్ని మనం చూడగా అర్థమయ్యే విషయం ఏంటంటే, ఈయన మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అంటే, ఆ చేతులలో నుంచి కార్చే రక్తం ద్వారా, దేహం నుంచి కార్చే రక్తం ద్వారా, తల మొదలుకొని పాదముల దాకా ఎక్కడ చూచినా స్రవించే పరిశుద్ధమైన రక్తం ద్వారా మానవాళికి పాపక్షమాపణను ప్రసాదించుట కొరకై ఆయన దేహమును దాల్చి ఉన్నాడు. ఒక మాటలో చెప్పాల్సి వస్తే కనుక, మనకు క్రిస్మస్లోని గుడ్ ఫ్రైడే కూడా కనిపిస్తుంది. అవునా? క్రిస్మస్లోని గుడ్ ఫ్రైడే కూడా కనిపిస్తుంది. ఎందుకంటే పాపక్షమాపణ నిమిత్తమై ఆయన దేహాన్ని ధరించకపోతే, ఆయన పాపక్షమాపణ నిమిత్తమై కలువరి సిలువను మోయట కూడా లేదు. ఆ దేహము కనిపించి మన వంటి దేహమే కానీ అది మాయాస్వరూపమైన దేహము కూడా కానే కాదు. మనిషి దేహమును రక్తమును కలిగినవాడు. దేవదూతలు కేవలము ఆత్మలు మాత్రమే, దేహాలు లేవు. మనిషి కంటే ఉన్నతమైన వాడు మాత్రమే మనుషులకు బదులుగా పాపక్షమాపణను కలిగించుటకు సరిపోయినటువంటి వాడు. అందుచేతనే ఆ ప్రియ ప్రభువు మన కొరకై మనిషి రూపమును దాల్చెను అని దేవుని గ్రంథము స్పష్టం చేస్తూ ఉంది. మంచిది. ఈయన ప్రభు అయిన క్రీస్తు, మీకు ఇది ఆనవాలు. కాబట్టి 14 వచనం, వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా ఉండి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాకని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఆయనకు ఇష్టమైన మనుషులకు భూమి మీద సర్వోన్నతమైన స్థలములలో మహిమ, దేవునికి మహిమ, మనుషులకు సమాధానం. ఎక్కడ దేవునికి మహిమ ఉంటుందో అక్కడ మనుషులకు సమాధానం ఉండగలుగుతుంది. దేవునికి మహిమ ఉన్న చోట మనుషులకు సమాధానం ఉండగలుగుతుంది. ఇది జంట, సంఘమైన సంసారమైన ఇదే పద్ధతి. ఎక్కడ దేవునికి మహిమ ఉందో, కుటుంబంలో దేవునికి మహిమ ఉంటే వారి మధ్య సమాధానం, సంఘములో దేవునికి మహిమ ఉంటే వారి మధ్య సమాధానం. సమాధానము కలుగునుగాకని దేవునికి స్తోత్రము చేయుచుండిరి అనే మాట వ్రాయబడింది. నిజమే, దేవునికి స్తోత్రములు చెల్లించినారు. ప్రియులారా, ఇప్పుడు సమాధానం కావాలి అంటే ఏం చెయ్యాలి అని అనగా, చాలా ఆశ్చర్యకరమైన సంగతి. రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఆయన ఎవరిలో జన్మిస్తాడో వాళ్ళకు మాత్రమే సమాధానం అనే మాట చెప్పబడింది. కనుక ఆ ప్రియరక్షకుణ్ణి స్వీకరించి సంతోషించి ఆనందించాలనే విషయాన్ని దేవుని దూతలు ప్రకటించినారు. వారు వెళ్ళినారు, చూసినారు, సంతోషించినారు. ఆ తర్వాత ఆయనను గూర్చి వారు ప్రకటించినారు. మత్తయి సువార్త 2వ అధ్యాయంలోనికి రాగా అక్కడ జ్ఞానులైన వారు కనిపిస్తారు. వారు చేసిన పని ఏమిటి అని అంటే, వారు ఆయనను వెతుకుతూ వెళ్ళినారు, నక్షత్రమును చూచి. ఇది ఒక వింతైనటువంటి విషయం, వింతైన తార. నక్షత్రములో కదులుచున్న ప్రకాశమానమైనటువంటి తారను చూశారు. వారు గ్రంథములను చదివినట్లుగా కనిపించినారు. అందుకే ఆలోచన చేసి తమ మెదడుకు పదును పెట్టి, యోధుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని అన్నారు. గొర్రెల కాపర్లకు దేవుని దూతే వివరాలన్నీ చెప్పినాడు. మీరు పోండి, పలానా ఆయన జన్మించినాడు, పలానా చోట ఉన్నాడు, పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉన్నారు, మీరు వెళ్ళండి అని. కానీ ఈ జ్ఞానులైనటువంటి వారికి దేవుని దూత ఏమాత్రం
చెప్పలేదు. వారి ఆలోచన చేసుకున్నారు. జ్ఞానం అంటే అదే కదా. పరీక్ష అంటే చూసి రాయకుండా రాసే పరీక్ష, చూసి రాసేది పరీక్ష ఎట్టయితుంది? కాబట్టి గొర్రెల కాపరులకేమో ఆయన చెప్పినాడు ఇది సంగతి అని, కానీ జ్ఞానులకు మాత్రం ఆ సంగతిని ఆయన చెప్పలేదు. వారు పరీక్షించి పరిశీలన చేసి యూదుల రాజు పుట్టాడు, వెళ్దామని చెప్పి ప్రయాణం చేసి బయలుదేరి వచ్చినారు. వచ్చి వారు ఆ నక్షత్రం ఆగిన చోటుకొచ్చి ఎక్కడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించి ఉన్నాడో ఆ స్థలానికి వచ్చిన తర్వాత నక్షత్రం ఆగుగా వాళ్ళు వచ్చి చూసి ఇంటిలోనికి వెళ్ళి ఆ శిశువును చూచి అత్యానంద భరితులైరి అని వ్రాయబడి ఉంది. ఈ సంగతిని ఆలోచన చేస్తే జ్ఞాని అయినటువంటి వాడు ఎంతో శ్రద్ధ తీసుకొని వెతుకుతూ వచ్చినారు. ఆశ్చర్యకరమైన సంగతి. ఇప్పట్లెక్క విమానాలు, రైళ్ళు, బస్సులు, సాధనాలు ఉంటే వేరు సంగతి, కానీ అప్పటి ప్రయాణం అంతా కూడా కేవలం దూరం అయితే ఒంటెల మీద ప్రయాణం చేస్తారు, కొంచెం సమీపమైతే గాడిదల మీద ప్రయాణం చేస్తారు. అంత రిస్క్, 100 మైళ్ళు ప్రయాణం చేసినారు. వాళ్ళకి అర్థమైంది ఏంటంటే మనం తప్పనిసరిగా ఆయనను కలుసుకొని తీరాల్సిందే. వెళ్ళినారు. ఎంత డబ్బు ఖర్చు పెట్టుకున్నారు. మనం ప్రయాణం చేస్తూ ఉంటే ఆకలి అయితే దావల యా హోటల్ ఉంది అని చూస్తాం, అవునా? కానీ వాళ్ళకు అవకాశం లేదు కాబట్టి వంట సామాగ్రి అంతా వెంట తెచ్చుకొని ఉంటారు. ఎంతో కష్టపడుతూ వచ్చింటారు. వాళ్ళ దగ్గర బంగారు ఉంది, అవునా? బోలం, సాంబ్రాణి, విలువైన వస్తువులు ఉన్నాయి. దొంగల బారిన పడే అవకాశం కూడా ఉంది. రిస్క్ తీసుకున్నారు, ప్రయాణం చేసి వచ్చినారు, చాలా సమయాన్ని ఖర్చు పెట్టినారు. ఎట్టకేలకు ప్రభు దగ్గరికి రాగలిగినారు. వారు ఇంట్లోనికి వచ్చి అక్కడ కూడా ఒక మాట ఉంది. ఏం జరిగింది? శిశువును చూచి అత్యానంద భరితులై. ఇంతకుముందు చదివిన మాట ఏమిటి? ప్రజలందరికీ కలగబో మహా సంతోషం. ఆయన దగ్గరకు వచ్చేసరికి అత్యానందం, మహాసంతోషం, ఈ మాటలే కనిపిస్తాయి. మనమేమో కాళ్ళు ఈడ్చుకుంటూ వచ్చాం ప్రార్థన అంటే. వారు అత్యానంద భరితులైరి, ఆయనను చూచి సంతోషించిరి. తర్వాత వారు వచ్చి ఆ శిశువును చూచి సాగిల పడిరి అని. పెద్ద మనిషిని చూసి సాగిల పడినారా? శిశువును చూసి సాగిల పడిరి. ఏం కనిపించినాడు ఆ శిశువులో? మాటలు కూడా రావు. వీళ్ళు పోయేటాలకల్లా ఏడ్చున్నాడో ఏమో తెలియదు, అవునా? ఆ శిశువును చూచి సాగిల పడిరి. వారికి అర్థమైన మాట ఏమిటంటే ఒక బాలుని రూపంలో కనిపిస్తున్న ప్రపంచ దైవం, ఆయనను చూడగలిగినారు. దేహాన్ని దాల్చిన దేవుణ్ణి ఆయనలో చూడగలిగినారు. అత్యానంద భరితులైనారు. వారు జ్ఞానులు. మన లెక్కటోళ్ళు కాదు. ఇంతకుముందు పనికి పోతే ఆ నీళ్ళనే అట్టిట్ అనేది తాగేది, అవునా? అంతే తాగేది. ఇంకా తర్వాత ఇంటికి వచ్చి బోరింగ్ నీళ్ళు తాగేది. ఇప్పుడు ఇవి ఫిల్టర్ నీళ్ళేనా అంటున్నారు. అర్థమైందా? ఎందుకంటే అంత జాగ్రత్త పడుతున్నామే తాగే నీళ్ళను గూర్చి. ఆరాధించే శిశువును గూర్చి జాగ్రత్త పడి ఉండరా జ్ఞానులు? అవసరం. కొందరు బయటికి పోతే హోటల్లో తిన్నారు, ఇంటికి వచ్చే తింటారు. ఆరోగ్యం అవసరం. మరి ఆరాధించే దేవుని గుణలక్షణాలు అవసరం లేదా? అదే జ్ఞానం అంటే. వాళ్ళు ఆయనను చూసినారు. ఆయనను చూచి ఆ శిశువును చూచి సాగిల పడినారు. ఎంతటి ఉంటే ఒక మూరుడు ఉంటాడా, అవునా? అంతే.
వీళ్ళు అనుకుందాం 6 అడుగులు ఆజానుబాహులు. వాళ్ళు ఊరికిట్టి నిలబడిన వాళ్ళు కాదు మన లెక్క. సాగిల పడిరి, సాగిల పడిరి, సాగిల పడ్డారు అంటే మొత్తం బోర్ల పడ్డారని అర్థం. సాగిలపడి ఆయనను పూజించి, సాగిలపడి పూజించినారు. దేహాలు ఆయన ఎదుట సాగిలపడ్డాయంటే దాన్ని అర్థం చేసుకోగల. శిశువును చూచానుంది, శిశువే ఏమన్నా కూర్చున్నాడా లేకపోతే నిలబడినాడా? ఏమీ లేదు, పండుకొనే ఉంటాడు. అసలు వీళ్ళకెళ్ళి చూసినాడో లేదో కూడా తెలియదు. అవునా? కానీ ఆయన సామాన్యుడు కాదనే సంగతిని గ్రహించి మొత్తం సాగిల పడిరి. అంత సాగిల పడ్డారు అని అంటే మొదట వాళ్ళు దేవునికి దేహమును అర్పించినారని అనుకోవాలి, అంతే కదా? ఆయన దగ్గర ఏమర్పించినారు? వాళ్ళ దేహాలను అర్పించినారు. కానీ దేహాన్ని అర్పించాలంటే ముందు ఏమర్పించాలి? ఆత్మను అర్పించాలి, లేదా మనస్సును అర్పించాలి. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందండి. మనస్సును అర్పించినారు, మనస్సును అర్పించినారు. ప్రియులారా, వారు మనస్సును అర్పించినారు, ఆత్మను అర్పించినారు, దేహాన్ని అర్పించినారు, ఆయనను పూజించి ఆరాధించినారు. అది జ్ఞానం అంటే. జ్ఞానం అంటే ఏమిటంటే, జ్ఞానమనగా దేవుని దగ్గర సాగిలపడమే జ్ఞానం. దేవుని తృణీకరించడం జ్ఞానం కాదు. ఆయన దగ్గర సాగిలపడడం, అప్పగించుకోవటమే జ్ఞానం. సొలొమోను కంటే శ్రేష్ఠుడు, గొప్పవాడు ఇక్కడున్నాడు. ఆయనే జ్ఞానమై ఉన్నటువంటి వాడు. ఆయన జ్ఞానమునకు ఆధారభూతుడు. బుద్ధి విజ్ఞాన సర్వసంపదలు ఆయన యందు యుక్తమై ఉన్నవి. వాళ్ళు మొత్తం తమను తాము ఆయనకు సమర్పించుకున్నారు, సాగిలపడిరి, ఆయనను పూజించిరి, తమ పెట్టెలు విప్పి పూజించిరి అనే మాట వ్రాయబడింది. ఆయనను పూజించినారంట. ఆ శిశువును పూజించినారా? అంత పెద్దవాళ్ళు. వాళ్ళు ఆయనలో ఏమి చూడగలిగినారు అంటే దేవుణ్ణి చూడగలిగినారు. ఆయనను పూజించిరి అని ఉంది, అంటే ఆరాధించిరి. ఎట్లా ఆరాధించినారో తెలియదు, ఏమని ఆరాధించినారో తెలియదు. కానీ వాళ్ళు ఆరాధించడానికంటే ముందుగా తమ మనస్సును, తమ దేహమును ఆయనకు అప్పగించినారు, అప్పగించి ఆరాధించినారు. ఆరాధన అంటే పాటలు, సంగీతము, గొప్ప శబ్దము, అది ఆరాధన కాదు. 50 ఏళ్ల కిందట మన ప్రాంతాల్లో కొట్టాలు ఉండేటివి, ఆరాధించినారు. ఇండ్లలో కూడుకొని ఆరాధించినారు. వాళ్లకు వాయిద్యాలు లేవు, మైకులు లేవు, సౌండ్ సిస్టమ్ లేదు, ఆరాధించినారు. వాళ్ళు ఆరాధించి ఆయనను స్తుతించినారు. వాళ్ళ ఆరాధన ఆత్మతో సత్యముతో, వాళ్ళ ఆరాధన ఆత్మతో సత్యముతో. ఇప్పటికదే సూత్రం. ఆయన ఆరాధించాలంటే ఆత్మతో సత్యముతో. మందిరములోనైతే అన్నీ ఉంటాయి, కానీ మన ఇంటికాడ ఏముంటుంది? కంచెర ఉంటుందా? గిలక తప్పండి ఏం ఉండదు. మరి అక్కడ ఆరాధన కుదరదా? కుదురుతుంది, ఆరాధించాల్సిందే. ఆరాధనకు స్థలము, ఆరాధనకు సమయము, ఇవేమీ లేవు. ఇవేమి లేవని ఊరికంటే కుదరదు. మళ్ళా నీకై నీవే ఆరాధనకు సమయాన్ని నిర్ణయించుకోవాల్సింది. వాళ్ళు ఆరాధించి కానుకలు సమర్పించినారు. సరే, అవి సామాన్యమైన కానుకలు కానే కావు. బంగారమును, బోలమును, సాంబ్రాణి. సాంబ్రాణి అంటే తెలుసు మనకు. బోలం అంటే అది ఒక రకమైనటువంటి చేదు పదార్థం, చేదు చిరక అంటారు అది. తర్వాత బంగారు అంటే తెలుసు, బంగారు కూడా ఇచ్చినారంట, బంగారు కూడా ఇచ్చినారు. నేను చాలాసార్లు విన్నాను, ఒకవేళ మీతో కూడా చెప్పినానో ఏమో.
అంటుంటారు చాలామంది, గుత్తిలో కమ్మలు పడుతుంటాయి, కానుకపెట్లో ముకురాలు పడుతుంటాయి, చైన్లు పడుతుంటాయి, వాచ్లు వేస్తుంటారు అని. నేను కూడా ప్రార్థన అయిపోయినాకనే కానుకపెట్టి చూసి ఏమైనా పడతాయేమో అవి అని. ఇన్ని ఏళ్ళు అవుతుంది, ఒక ముక్కురాయి వల్లే, ఒక కమ్మ వన్నేలే. మనం జ్ఞానంలో అయితే కదా బంగారు ఇచ్చేది. ఆయనకు శ్రేష్టమైనది ఇచ్చినారు. ఆత్మ శ్రేష్టమైనది, దేహము శ్రేష్టమైనది, వాళ్ళు ఇచ్చిన కానుకలు కూడా శ్రేష్టం. అసలు దేవుడు ప్రభువు అని అంటానే వాళ్ళ ఆలోచనే వేరు, వాళ్ళ ఆలోచనే వేరు. అంత శ్రేష్టమైనవి వాళ్ళు ఇవ్వగలిగినారు. 500 నోట్లు పోయినాయి, 1000 రూపాయల నోట్లు పోయి 2000 రూపాయల నోట్లు వచ్చినాయి. అవి కూడా పోతాయని అంటున్నారు. పోకముందే మీరు ఒక నోటు రెడీ చేసి పెట్టుకోనండి రేనికి. ఎందుకంటే ఇంకా పోయిన తర్వాత మళ్ళా రాదేమో. అందుకు ఎప్పుడన్నా అనకనీకి నేను కూడా ఒకసారి 2000 రూపాయల నోటు వేసినాను అని అనకనీకైనా వెయ్యరు ఎప్పుడన్నా. అవి పోకముందే ఉండాలి కదా జీవితంలో, ఒక్కసారన్నా ఆ సంతోషం ఉండాలి కదా. శ్రేష్టమైన వాటిని ఇచ్చినారు. అదంతా అయిపోయింది. కానీ నాకు ఆశ్చర్యం అనిపించిన మాట ఏమిటంటే 12వ వచనం, తర్వాత హేరోదునొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై. స్వప్నమందు దేవుని చేత బోధించబడిన వారై. మీరు వినండి, వచ్చేటప్పుడు వాళ్ళకు దేవుని బోధ ఏమీ కలగలేదు, కానీ పోయేటప్పుడు మాత్రం దేవుని బోధ కలిగింది. దేవుని కాడికి వస్తే ఆయన బోధిస్తాడు, ఆయన్ను ఆరాధించడానికి వస్తే ఆయన తప్పనిసరిగా మాట్లాడతాడు. వారి జ్ఞానము ఆయనను చూచి ఆరాధించడంతోనే పరిపూర్ణం కాలేదు, కానీ వారి సంతోషం అత్యానందం అంతటితోనే అంతం కాలేదు. కానీ ఆఖరికి స్వప్నమందు కూడా దేవుడు వారితో మాట్లాడినాడు. ఎంత ఆనందం, ఎంత సంతోషం వాళ్ళకి. ప్రియులారా, క్రిస్మస్ అని అనగానే ఇంచుమించుగా మనకే సంతోషం లేదు, మనకే ఆనందం లేదు. ఇతరులకు ఎట్లా ఆనందాన్ని కలిగించగలుగుతాం? అందుకే గుర్తుంచుకోవాల్సిన మాట ఏమిటంటే, ఇది అందరికీ సంతోషకరమైన సువర్తమానం. అందరికీ సంతోషకరమైనది అయితే అందరికీ చెప్పి తీరాల్సిందే, అంతే కదా. అందరికీ సంతోషకరమైనది అయితే అందరికీ చెప్పాల్సిందే. అలాగే ఇది ఆరాధించదగినదే గనక అయితే ఆయనను ఘనముగా మనం ఆరాధించాలి. ఎట్లా? మన మనసుతోనూ మన దేహముతోనూ మనకు కలిగిన శ్రేష్టమైన వాటితో. ఒక గొప్ప సంగతి ఏంటంటే, వాళ్ళు ఆయనకు కానుకిచ్చినారా? మనిషి దేవుడికి కానుకిచ్చినాడా? వాళ్ళు ఆయనకు కానుకిచ్చినారా? చాలా ఆశ్చర్యం. అక్కడక్కడ కటాంజనాల మీద ఫలాని వారి ధర్మం అని రాసింటారు. చూసినారా మీరు ఎప్పుడన్నా? దానం చేసిన తర్వాత ఎక్కడైనా ఫలాని వారి ధర్మం అని. అప్పుడు నాకు అనిపిస్తుంటుంది, ఎవరే మనిషి దేవునికే ధర్మం చేసేటోడైనాడు, మనిషి దేవునికే ధర్మం చేసేటోడైనాడు. ఇంకా దానం అని రాయాల, ధర్మం అని రాసినాడు. మనిషి దేవునికి ధర్మం చేసేటోడైనాడా? ఆ పదాలను మనం వాడకపోయినా మనం ఇచ్చే కానుక ఏమిటంటే దేవుడికి ఇచ్చేది అని ఇస్తున్నాం, కానీ అది దేవుని పని కొరకు ఇచ్చేది. పైగా అది దేవుడికి మనమిచ్చే కానుక అనే పేరు పెడుతున్నాం, కానీ దానికి వాస్తవానికి కృతజ్ఞత. ప్రభువా, నువ్వు నాకు ఇచ్చిన దాంట్లో మరలా తిరిగి నేను నీకు ఇస్తున్నా, అది కృతజ్ఞత. వాళ్ళు ఎంత కృతజ్ఞత కలిగిన వారంటే పెట్టెలు విప్పి మొత్తం సిద్ధపడి వచ్చినారంట. ఆయనకి ఏమి ఇయ్యాలో దాన్ని అంతా సిద్ధపడి వచ్చినారు. బా,
దేవుని సన్నిధికి ఆయన్ను ఆరాధించడం అంటే అంత సిద్ధపాటు అవసరం. ఈడికి వచ్చిన తర్వాత ఎతుకులాడుకోవడం కాదు. నువ్వు పెట్టుకొచ్చుకోకుంటే ఆడ ఎందుకుంటుంది? నువ్వు తీసుకొచ్చుకోకుంటే ఎందుకుంటుంది? ఈడికి వచ్చి ఎతుకులాడితే ఎట్టయితుంది? వరే ఇడిచిపెట్టిన దాంట్లోనే అదే అని అనుకుంటే ఎట్టయితుంది? అట్టయితే కనుక మళ్ళీ పోయి ఇంటికి పోయి తీసుకొచ్చి వేయాల. అంతే కదా. దేవుని గణపరచడం అంటే పాటలు పాడి చప్పట్లు కొట్టి ఇది మాత్రమే కాదు. లూకాసు వార్త 8:3 వ్రాయబడిన మాట, వారు తమకు కలిగిన ధనముతో ఆయనకు ఉపచారము చేయుచుండిరి. పరిచర్య చేసినారంట. ఎట్లా పరిచర్య చేసినారు? ఇంట్లోకి పిలిపించుకొని మార్త మరియలు పరిచర్య చేసినారు. కానీ గొప్ప స్త్రీలు ఉన్నారు. లూకాసు వార్త 8:3 వాళ్ళు తమకు కలిగిన ధనముతో ఆయనకు పరిచర్య చేయుచుండిరి. సంఘ అవసరాలు సంఘం ద్వారా తీరకపోతే బయట నుంచి తీరవు. మనకు కలిగినదే, శక్తి కొలదే, మించి ఏమి లేదు. ఎవరినైనా భూములు అమ్మమంటున్నారా, ఇండ్లు అమ్మమంటున్నారా? ఏమి లేదు. కలిగినది మాత్రమే, అది కూడా యథార్థంగా సంతోషంగా ఇవ్వటం. వారు సిద్ధపడి వచ్చి సిద్ధపడిన కానుకను దేవుడు వారిని ఎంత సంతోషభరితులనుగా చేశాడంటే, వారు దేనికోసమై ప్రయాణమయ్యారో ఆ ప్రయాణాన్ని సాధించగలిగినారు. ఎవరిని చూడాలనుకున్నారో ఆయనను చూసినారు. ఏమి ఇయ్యాలనుకున్నారో అది ఆయనకు ఇచ్చినారు. ఇది క్రిస్మస్లో చూడగలం. అందుకే ఆయన మనుషులందరినీ రక్షించుటకు జన్మించినటువంటి రక్షకుడు, పాపము నుంచి విమోచించుటకు వచ్చిన రక్షకుడు. వారు ఆరాధించినారు, మంచిదే. కానీ ఆ తర్వాత కల్వరి శిలువలో చూడగా ప్రియప్రభు తన ప్రాణమును పెట్టి తన రక్తమును కార్చి మనకు రక్షకుడు అయ్యాడు. నేడు పాపక్షమాపణ క్రీస్తు యేసు రక్తమునందు, విమోచన క్రీస్తు యేసు రక్తమునందు. ఆయనందు విశ్వాసం ఉంచితే పాపక్షమాపణ, శాంతి సమాధానాలను పొందగలం. పొందిన వారందరిని బట్టి దేవునికి స్తోత్రం. పొందకపోతే పాపక్షమాపణ పొంది దేవునికి ఇష్టలుగా జీవించాలని దేవుని పేరట మనవి చేస్తున్నాం. ప్రభు ఈ మాటలను మన వెనికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. కరుణా సంపన్నుడైన తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయమునందు మీరు దీవించి మాకు దయచేసిన వాక్యం కొరకు మీకు వందనాలు. సంతోషకరమైన వర్తమానం, అత్యానంద భరితులయ్యారు. నీకు స్తోత్రాలు తండ్రి. అలాగున ఈ క్రిస్మస్ సందర్భాన్ని విశ్వసించని వారికి, విశ్వసించిన వారికి కూడా అత్యానంద భరితంగా మార్చండి. యథార్థమైన ఆరాధనను అనుగ్రహించండి. మా ప్రభు అయిన యేసుక్రీస్తును ఆయన ద్వారా మిమ్మల్ని ఆరాధించు ఉన్నప్పుడు మీరే వారి హృదయాలను తాకుమని ప్రార్థిస్తున్నాం. మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందండి. దీవించి కనికరించండి, వర్ధిల్ల చేయండి. నీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకొంచు, ఆశీర్వదించమని అడగచ్చు. మీ స్థానిక సంఘాన్ని, మీ దాసులను, చేరవచ్చిన వారిని, తిరిగి ప్రయాణం చేసిన వారిని కనికరించమని, మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందమని మా రక్షకుడు క్రీస్తు యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇదివరకు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినగలిగినాం. మరి వాక్యం అందించినటువంటి దేవుని దాసులకు సంఘం తరపున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చేరవచ్చిన మీకందరి కొడుక మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఉదయకాలం నుంచి మరి కొంతమంది ప్రయాసపడ్డారు. వారి నిమిత్తమై దేవునికి స్తోత్రములు. తదుపరి మరి చివరి సమయంలో